హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిత, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు యోగా థెరపిస్ట్. ఈరోజు మనము ఒక మంచి ఆసన అంటే ఎక్సెస్ గ్యాస్ని బాడీ నుంచి ఎలిమినేట్ చేయడానికి, అబ్డోమిన్ మజిల్స్ని టోన్ చేయడానికి, అబ్డోమిన్ ఫ్యాట్ని కంట్రోల్ చేయడానికి ద బెస్ట్ ఆసన అయితే మనం తెలుసుకున్నాం. ఈ ఆసన ప్రాక్టీస్ చేసే ముందు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యాలో తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే మనం యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎంప్టీ స్టమక్తో ఉండడం మంచిది. సో ఎర్లీ మార్నింగ్స్ కానీ లేట్ ఇన్ ద ఈవినింగ్స్ కానీ చేయడం చాలా బెటర్. యోగా ఆసనాస్ ప్రాక్టీస్ చేసే ముందు బాత్ తీసుకోవడం వల్ల మనకి యోగా ఆసనాస్ ఇంకొద్దిగా ఈజీగా వస్తాయి. ప్లస్ యోగా ఆసనాస్ ఎంప్టీ స్టమక్తో చేయడం వలన మనకి అబ్డామిన్ ప్రెజర్ అనేది ఉండదు, ప్లస్ డైజెస్టివ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అండ్ మనం యోగా ఆసనాస్లో ఎక్కువ ఏం చేస్తాం, బ్రీత్ మీద ఫోకస్ చేస్తాం. సో ఎలా ఇన్హేల్ చేస్తున్నాం, ఎలా ఎక్సేల్ చేస్తున్నాం, మన పోస్చర్ ఎలా ఉందో దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం అనమాట. సో ఒక్కొక్క ఆసనం మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనము హోల్డ్ చేసే బ్రీత్ని బట్టి అండ్ మనము ఎలా ఇన్హేల్ చేసి ఎంతసేపు హోల్డ్ చేస్తున్నాం, ఎలా ఎక్సేల్ చేసి ఎంతసేపు హోల్డ్ చేస్తున్నాం, దీన్ని బేస్ చేసుకొని మనకి రిజల్ట్స్ అనేటివి ఫాస్టర్గా ఉంటాయి. సో యోగా చేయడం వల్ల మనకి మజిల్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మజిల్ ఫ్యాట్ అనేది కంట్రోల్ అయ్యి ఫ్యాటీ లివర్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, డయాబెటీస్, హైపర్ టెన్షన్, దీంతో పాటు మనకి ఎనీ క్రోనిక్ డిసార్డర్స్, మెటబాలిక్ డిసార్డర్స్ని కంట్రోల్ చేసుకోవడానికి పీసీఓఎస్, పీసీఓడి, దీంతోపాటు ఈ థైరాయిడ్ ఇలాంటివన్నీ మనం క్యూర్ చేసుకోవడానికి యోగా ఈజ్ ఏ థెరపీ. సో యోగాని మనం ఒక థెరపీ, ఒక డిసీజ్ని క్యూర్ చేయడానికి ఒక హాలిస్టిక్ అప్రోచ్గా యోగాని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో యోగాతో పాటు మనం తీసుకునే ఫుడ్లో మన బాడీకి తగ్గట్టు తీసుకునే క్యాలరీస్ కానీ, ప్రోటీన్ కానీ, ఫ్యాట్ కానీ, మైక్రోన్యూట్రియంట్స్ కానీ మనం సఫిషియెంట్గా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, మనకు మన రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది అనమాట. అంటే ఓన్లీ యోగా చేసి తర్వాత మనకి నచ్చినంత తింటే మనకి మన హెల్త్ కంది అంటే డిసీజ్ మనం క్యూర్ చేయలేం. డిసీజ్ని క్యూర్ చేయాలి అంటే యోగాతో పాటు మనం తీసుకునే డైట్ కూడా మోడిఫికేషన్ చేసుకోవడం వల్ల 100% మనం రిజల్ట్ అయితే చూడొచ్చు. సో మన బాడీని మనము బ్రీత్తో కంట్రోల్ అంటే మన శ్వాసని మనం కంట్రోల్ చేయడం నేర్చుకుంటే మన లైఫ్లో మనము 90%ని సమస్యల్ని పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎలా మనం శ్వాస తీసుకుంటున్నాం, ఎలా మనము కంట్రోల్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మన లైఫ్ కానీ డిపెండ్ అయి ఉంటుంది. సైకలాజికల్గా, సైక్రియాట్రిక్ పరంగా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే మనం ఎలా బ్రీత్ తీసుకుంటున్నాం, ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాం అనేది 90% డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనకి డిప్రెషన్ కానీ, స్ట్రెస్ని కానీ కంట్రోల్ చేయడానికి, పూర్తిగా ఎలిమినేట్ చేయడానికి మనకు ద మెయిన్ వచ్చి యోగా థెరపీ, ప్రాణాయామ, మెడిటేషన్. సో ఇప్పుడు మనము గ్యాస్ట్రిక్ వస్తే ఏమవుతుంది, మనకు కొద్దిగా తిన్నా బ్లోటింగ్ అయిపోవడం, ఉబ్బరించడం, సో చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది అనమాట. ఆ గ్యాస్ట్రిక్ని మనము కంప్లీట్గా యోగాతో మనం క్యూర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చేసే ఒక ఆసన గురించి తెలుసుకున్నాం. ఈ ఆసన ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు రోజు కనీసం 20 నుంచి 25 డేస్ వరకు ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఎక్సెస్ గ్యాస్ అనేది తగ్గి, అబ్డోమిన్ దగ్గర ఉన్న ఫ్యాట్ అనేది తగ్గి, అబ్డోమిన్ మజిల్ టోన్ అయ్యి, లేడీస్కి ఏదైనా ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంటే కంట్రోల్ అవుతుంది. మెన్కి స్పెర్మ్ కౌంట్ అనేది పెరుగుతుంది, వాళ్ళకు కూడా ఫెర్టిలిటీ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ అబ్డోమిన్ దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది అనమాట. సో దీనికి ఫస్ట్ మనము లై డౌన్ ఆన్ ద మ్యాట్, మనం చక్కగా మ్యాట్ మీద పడుకోవాలి. సో ఇలా మ్యాట్ మీద మనం పడుకున్న తర్వాత ఫస్ట్ మనము ఐస్ ఓపెన్ చేయాలి, మన రైట్ నీని బెండ్ చేయాలి. నౌ డీప్ ఇన్హేల్, ఎక్సేల్ చేసేటప్పుడు మన హెడ్ని మనము నీకి టచ్ చేయాలి. ఎక్సేల్, గో బ్యాక్, ఇన్హేల్, ఎక్సేల్, టచ్, ఇన్హేల్, ఎక్సేల్, అగైన్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇలా చేసిన తర్వాత 20 కౌంట్స్ ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత మనము ఇప్పుడు మన బోత్ నీస్ని బెండ్ చేయాలి. నౌ డీప్ అండ్ స్లో ఇన్హలేషన్ and hold your both knees and exhale
ట్రై టు టచ్, మన హెడ్ని మనము నీస్కి టచ్ అయ్యేటట్టు చూడాలి. అండ్ హోల్డ్ ద పోస్చర్. సో ఈ పోస్చర్ని మనకి ఎంత టైం కంఫర్టబుల్ ఉంటే అంత టైము 3 to 4 టైమ్స్ రిపీటెడ్గా చేయొచ్చు. దీనివల్ల మనకి ఎక్సెస్ గ్యాస్ట్రిక్, బ్లోటింగ్, ఎసిడిటీ తగ్గుతుంది. ఫర్ మెన్ అండ్ ఉమెన్ బోత్కి ఇన్ఫెర్టిలిటీ 100కి 90% వరకు ఇన్ఫెర్టిలిటీ తగ్గించడానికి ద బెస్ట్ ఆసనం అని చెప్పొచ్చు. సో గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, బ్లోటింగ్తో పాటు ఇన్ఫెర్టిలిటీ తగ్గి అమ్మాయిలకి పీసీఓఎస్, పీసీఓడి ప్రాబ్లం ఉన్న ద బెస్ట్ థెరపీ అని చెప్పొచ్చు. సో మనం ఎలా బ్రీత్ తీసుకున్నాం, ఎలా హోల్డ్ చేస్తున్నాం, మన పోస్చర్ని ఎలా రిలీజ్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో పోస్చర్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ టర్న్ అయ్యి కమ్ బ్యాక్ టు మనం సిట్టింగ్ పొజిషన్కి రావచ్చు అనమాట. సో ఈరోజు మనము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గించి ఇన్ఫెర్టిలిటీని తగ్గించడానికి ద బెస్ట్ ఆసనం అయితే తెలుసుకున్నాం కదా. ఇంకొక రోజు మనము ఇంకొక మంచి ఆసనంతో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.